అసలు మాంగా అనే వర్డ్ ఫస్ట్ క్రియేట్ అయింది 1798వ సంవత్సరంలో. అంటే 18వ శతాబ్దం, 18th సెంచరీ అనమాట. ఆ టైంలో హొకుసాయి అనే ఒక ఆర్టిస్ట్ ఈ మాంగా అనే పేరుని కనుగొన్నాడు. కానీ తను మాంగా స్టోరీస్ గీసిన విధానం కాదు, పిక్చర్స్ గీసేవాడు. అంటే బొమ్మలు, ఆర్ట్లు అలా గీసి వాటన్నిటిని వాల్యూమ్స్ కింద అంటే బుక్స్ కింద కన్వర్ట్ చేసి మాంగా అని పేరు పెట్టి హొకుసాయి మాంగా అని సెల్ చేసేవాళ్ళు. అవేమి కంటిన్యూడ్ స్టోరీ ఉండే మాంగాలు కాదు. అందుకనే వాటిని పెద్దగా మాంగా అనే రిఫరెన్స్ కూడా ఇవ్వరు. తనను ఫస్ట్ మాంగా ఆర్టిస్ట్ కూడా అనరు. కానీ దీనికంటే ముందు నుంచే మాంగా అని ఒక రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. లైక్ మనకి బొమ్మలు గీసి ఇలాగ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంతో ఒకప్పట్లోని 6th 7th సెంచరీ టైమ్స్లోనే స్క్రోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్క్రోల్స్ అని చూపిస్తాం. ఈ స్క్రోల్స్లో గీసి చేసేవాళ్ళు. కానీ అప్పట్లో ఎటువంటి ప్రూఫ్స్ లేవు. కానీ 12th సెంచరీ 13th సెంచరీ ఆ టైంలో స్క్రోల్స్లో గీసిన బొమ్మలని, ఆ స్టోరీలని మాంగా కూడా అనవచ్చు. అవి కూడా మనకి బయట అనేది వాటి పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికీ మ్యూజియంస్లో ఉన్నాయి జపాన్లో. టోబా సోజో అనే ఒక ఆథర్ మనకి 12వ శతాబ్దంలో ఈ సిరీస్ని గీచారు. చోజు జింబుత్సు గిగా అనే పేరుతోటి వచ్చిందనమాట. ఓల్డెస్ట్ మాంగా అని చెప్పొచ్చు. రికార్డులో ఉన్నదాన్ని బట్టి ఇప్పుడు కూడా మ్యూజియంలో ఉంది ఇది చూసుకుంటే. ఇలాగ స్క్రోల్స్లో మనకి ఆ తర్వాత ఒక 2-3 వచ్చాయి. ఇక ఆ తర్వాత మెయిన్ రిలీజ్ అయింది. చెప్పాను కదా, హొకుసాయి అని మెయిన్ క్రియేటర్ మాంగా పేరు పెట్టిన అతను హొకుసాయి మాంగా అని చెప్పి తీసుకొచ్చారు 18వ శతాబ్దంలో. ఇది వుడ్ బ్లాక్ ప్రింట్స్ అనమాట. అంటే చెక్కల మీద బొమ్మలు గీసి వాటిని ప్రింట్ వేస్తారనమాట పేపర్ టైప్లో. అలాగా తను తన ఫస్ట్ మాంగా అనే వర్డ్ని తీసుకొచ్చి మనకి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత వరల్డ్ వార్ ముందు అంటే 1945 ముందు ఎన్నో మాంగా సీరియలైజేషన్ స్టార్ట్ అయ్యి గీసినా కానీ వాటికి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అవి ఇవి అని చెప్పి వాళ్ళని చాలా ఘోరంగా ట్రీట్ చేసి చాలా జరిగాయి. బట్ వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత మనకి మాంగాకైతే కొంచెం పేరు రావడం అయితే మొదలైందనమాట. అప్పుడే ద ఫాదర్ ఆఫ్ యానిమే ఒసాము టెజుకా మాంగా అయిన ఆస్ట్రో బాయ్ రిలీజ్ అయింది. అండ్ అది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది ఫస్ట్ మాంగా కాదు. దాన్ని ఫస్ట్ మాంగా ఎందుకంటారంటే మాంగాకి పాపులారిటీ తెచ్చిపెట్టింది కాబట్టి. దానికంటే ముందు కూడా ఒక మాంగా ఉంది, అది మోస్ట్ గిన్నిస్ రికార్డులు ఎక్కింది. అది వచ్చేసి సదాయసాన్ 1946లో వచ్చిన. ఇది ఎక్కువ ఎపిసోడ్లు యానిమే 3000కు పైగా ఉండి గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కింది. ఇది చూసుకుంటే ఫస్ట్ అనే చెప్పుకోవచ్చు. బట్ ప్రపంచవ్యాప్తంగా మనకి మాంగా అంటే తెలిసి అసలు మాంగా అని పాపులర్ చేసిందే మనకి ఆ ఆస్ట్రో బాయ్ అనమాట. అందుకే దాన్ని ఫస్ట్ మాంగా అంటారు. తనని ఫస్ట్ మాంగా క్రియేటర్ ఎందుకంటారంటే ఈ సజెషన్ కంటే ముందు తను ఒక మాంగాని క్రియేట్ చేశారనమాట. అది వచ్చేసి 1946లోనే సేమ్ ఇయర్లోనే తను జనవరిలో క్రియేట్ చేశాడు. ఇది ఫిబ్రవరిలో వచ్చింది సజెషన్. దీనికంటే ముందు ఒక చైల్డ్ మాంగాని క్రియేట్ చేశాడు తను వచ్చేసి. దాని పేరే డైరీ ఆఫ్ మాచాన్ అన్న పేరుతోటి ఈ మాంగా వచ్చింది చైల్డ్గా. తను ఫస్ట్ గీసిన మాంగా ఇది తన కెరీర్లో చూసుకుంటే. ఇక్కడి నుంచే తను సీరియలైజేషన్ స్టార్ట్ చేయడం కావచ్చు. ఆ తర్వాత ప్రపంచానికి మాంగా యానిమే అంటే ఏంటో తెలిసిన ఆస్ట్రో బాయ్ కావచ్చు. దాని యొక్క యానిమేను కూడా క్రియేట్ చేసింది వీళ్ళేనమాట. టెజుకా ప్రొడక్షన్స్ అని చెప్పి తన పేరు మీద ఒక యానిమేషన్ ప్రొడక్షన్ స్టూడియో స్టార్ట్ చేసి దానితో యానిమే తీసుకొచ్చారు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. యానిమే వాట్ ఈజ్ యానిమే అన్న వీడియోలో. ఇది అసలు మాంగా పేరు ఎప్పుడు వచ్చింది లెక్కకైతే మనం మొత్తాన్ని కవర్ చేస్తే రెఫరెన్స్గా తీసుకుంటే మాంగా ఎప్పటి నుంచి ఉందని చెప్పి జపాన్లో. ఇక అంతేకాకుండా మెయిన్ థింగ్ ఒసాము టెజుకాని ఫస్ట్ మాంగా ఆర్టిస్ట్, లేకపోతే తననే మెయిన్ జపాన్ నుంచి మాంగానే తీసుకొచ్చింది. ఎందుకు వరల్డ్ వైడ్ తనే పాపులర్ చేశాడు కాబట్టి. ఇది అనమాట. ఇక ఇప్పుడు మనం జపాన్లో చూసుకుంటే ఫస్ట్ వీక్లీ షోనన్ జంప్ మ్యాగజైన్, వీక్లీ షోనన్ మ్యాగజైన్, ఇది చూసుకుంటే 1959లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా వీక్లీ షోనన్ మ్యాగజైన్ అనేది పాపులర్గా మారింది. జపాన్ నుంచి అసలు ఈ షోనన్ మ్యాగజైన్ వల్లే ఎంత పాపులారిటీ పెరిగింది ప్రపంచానికి. ఇది 1959లో వచ్చినప్పటి నుంచే. ఫస్ట్ షోనన్ మాంగా కింద కూడా వచ్చింది మనకి ఏదో కాదు, ఆస్ట్రో బాయ్ అనమాట. ఫస్ట్ షోనన్ మాంగా కింద తెలిసింది. ఇక ఆ తర్వాత తెలిసింది వీక్లీ షోనన్, మంత్లీ షోనన్, షోజో, కోడోమోముకే ఇలాగే ఎన్నో మ్యాగజైన్స్ వచ్చాయి. ఎన్నో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక అంతేకాకుండా ఒసాము టెజుకా యొక్క టెజుకా ప్రొడక్షన్స్ యానిమే స్టూడియో ఉందని చెప్పాను కదా, అది ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళు చాలా యానిమేస్ చేశారు అప్పటి నుంచి, ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మై హోమ్ హీరో అనమాట. మై హోమ్ హీరో యానిమే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. దాని స్టోరీ అయితే క్రేజీ పీక్ స్టేజ్లో ఉంటుంది. ఇది మనకి
మొత్తం మాంగా యొక్క కవర్ అనమాట. మీకు నేను ఎంతో కష్టపడి ఈ వీడియో తీసుకొచ్చానమాట. సో మీ అందరికీ ఈ వీడియోతో అసలు ఈ మాంగా అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మొత్తం హిస్టరీ మీకు తెలిసిందనుకుంటున్నాను. సో చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీకు కుదిరినంత వరకు షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను. సో ఫోటోలు తీసుకోవడానికి అన్నిటికీ. సో మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఇది వాటి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ తరపండి. సో మరి కలుద్దామంటే దెన్ బాబానా.